నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. ఎన్నికల అనంతరం ఈవీఎంలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన అధికారులు. జూన్ 1వ తేదీన వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల పోలింగ్ తర్వాతే రిలీజ్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్. విజయవాడ రూరల్ ఎన్నికేపాడు పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత. వైసీపీ వర్గీయులు రిగ్గింగ్ కి పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న యార్లగడ్డ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం ఈవీఎంలలో స్ట్రాంగ్ రూమ్లలో అధికారులు భద్రపరిచారు. సుమారు 85% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 11 గంటల వరకు చివరగా ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేరులో పోలింగ్ చివరగా ముగిసినట్లు స్పష్టం చేశారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతితో పాటుగా ప్రథమ చికిత్సా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి రావడం హర్షణీయమన్నారు. మైలవరం నియోజకవర్గంలో మొత్తంగా 296 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గం మొత్తం ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఓటు కల్పించినట్లు, కొంతమంది తమ ప్రతినిధులు విచారణ కొరకు ఇళ్ల వద్దకు వెళ్లిన సందర్భంలో ఇంటి వద్ద లేని వారికి మాత్రమే కొన్ని ఓట్లు తొలగించడం జరిగిందన్నారు. సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 1-2 చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఏ విధంగానూ ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటివి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది. మాక్ పోల్ కన్నా మునిపే ఒక 4-5 బ్యాలెట్ యూనిట్స్ని, కంట్రోల్ యూనిట్స్ని, అదేవిధంగా వీవీప్యాట్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల పోలింగ్ తర్వాతే ఇవి రిలీజ్ అవుతాయి. ముందుగా విడుదల చేస్తే మిగతా ఫేజ్ల ఎన్నికలు ప్రభావితం అవుతాయి అనే కారణంతో ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుతం 4వ దశ ఎన్నికలు పూర్తి కాగా జూన్ 1వ తేదీన చివరిదైన 7వ దశ పోలింగ్ జరగనుంది. దీంతో అదే రోజు సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి. Then the final percentage of poll we will give only after tallying the figures given by the political parties in their 17th seat. ఆ టాలీ చేసిన తర్వాత మేము అందరికీ ఫైనల్ ఫిగర్ చేస్తాము. బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ that this time polling percentage has increased. A large number of people from those native people coming outside the state, young people, even old people also, they have come and voted in a large manner. So this is the point. విజయవాడ రూరల్ ఎన్నికేపాడు పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ వైసీపీకి మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ వర్గీయులు రిగ్గింగ్ కి పాల్పడుతున్నారు అనే సమాచారంతో ఘటనా స్థలానికి యార్లగడ్డ చేరుకున్నారు. అయితే వైసీపీ నేతలు అక్కడికి చేరుకుని యార్లగడ్డ వెంకట్రావు కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యార్లగడ్డ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీరావుతో పాటుగా ఆయన సతీమణి పి ప్రశాంతి విజయవాడ మధ్య నియోజకవర్గంలో రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
in NTR district, polling is going on very smoothly. All 1792 polling stations commenced. There is no interruption at all. Here and there certain replacements are there. That replacement report also we reported to CEO sir. And there is no law and order issue so far. And as and when complaints are receiving, we are addressing. And by 9 o'clock, we are getting the actual percentage of the poll. So let's see. There are big queues in the beginning. So there is no such CRC not done issue so far, not reported. Means all mock poll data was deleted. But we are ascertaining all the polling stations also. So we are expecting this water turnout around 85%, in city around some 78 to 80%, rural area around 88 to 90%. Let's hope for the best. రెండు పోలింగ్ స్టేషన్స్లోనే కమెంట్స్ అయింది, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. అన్ని దగ్గరలో కూడా మాక్ పోల్ అయింది, మాక్ పోల్ డేటా అన్ని దగ్గర క్లియర్ అయినట్టుగా వచ్చింది. సో అక్కడక్కడ అనేటువంటిది చిన్నగా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ అనేటువంటిది అన్నారు. ఆ రిప్లేస్మెంట్ ఇష్యూస్ కూడా అనేటువంటిది రిజాల్వ్ చేశాము. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. కొద్దిగా బిగ్ క్యూ లైన్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది. దట్ మే బి ద రీజన్. అయినప్పటికి కూడా 9 o'clock మనకి ఇప్పుడు పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు తెలుస్తుంది. బట్ జిల్లా మొత్తం మీద 85% అనుకుంటున్నాము. రూరల్ అర్బన్ ఏరియాలో 78 నుండి 80 అనుకుంటున్నాము. రూరల్ ఏరియాలో 88 నుండి 90 అనుకుంటున్నాము. సో లెట్స్. వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గుణదల జియో బైబుల్ హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7:05 కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అవినాష్ ఆయనకు కేటాయించిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత అవినాష్ విలేకరులకు తాను ఓటు వేసినట్లు సిరా గుర్తులు చూపించారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి ఓటు వినియోగించుకోవటం జరిగింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు మేము అందరం గారు కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతి ఒక్కరి గారు ఓటు హక్కుని వినియోగించుకుని జరుగుతున్న మంచి కార్యక్రమాలు మరింతగా జరిగే విధంగా మీరందరూ గారు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ధన్యవాదాలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని గారు ఓటు ద్వారా నెరవేర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఉదయాన్నే సీఎం జగన్ స్వస్థలం పులివెందుల్లో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురం 138 పోలింగ్ బూత్లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూలో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. మరొక వైపు ఆయన సతీమణి వైఎస్ భారతి చిన్నారులు అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. ఏపీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి.
మైలవరం గ్రామంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పోలింగ్ చీఫ్ ఏజెంట్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పర్యటనలో భాగంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లు పోలైన ఈ కేంద్రంలో 99% ఓట్లు నమోదయ్యే విధంగా చూడాలని అధికారులు చేపట్టిన ఈ చర్యలు ఎంతో బాగున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. నా పేరు కాపా శ్రీనివాసరావు. నేను నూజివేడు చీఫ్ ఏజెంట్, పారసారథి గారి చీఫ్ ఏజెంట్గా వస్తూ ఉన్నాను. దాంట్లో నేను చీఫ్ ఏజెంట్గా పర్యటనలో ఈరోజు అన్నవరం గ్రామం వచ్చాను. 119 పోలింగ్ బూత్ నెంబరు. ఇక్కడ ఇది ఒక ఆదర్శ పోలింగ్ స్టేషన్ అనేది చక్కని అరేంజ్మెంట్ చేశారు. ఈరోజు మా ఒక ఆర్డీఓ గారు ప్లస్ మా కలెక్టర్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు వినియోగించుకోవాలి, పోలింగ్ శాతం పెంచుకోవాలి, ఓటు విలువ తెలియజేస్తూ ఈరోజు ఆదర్శ ఎక్కడైతే గతంలో పోలింగ్ శాతాలు తక్కువ ఉన్నాయో అటన్నిటి కూడా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకుని అందరిలాగా 99% కూడా పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఆదర్శ పోలింగ్ స్టేషన్ నింపు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్నవరం 119 బూత్లో సుమారు 35% ఇప్పుడు వరకు పోలింగ్ జరిగింది. నేను ఇక్కడ కనీసం 80-85 కనీసం ఈసారి 90 కూడా పోలింగ్ అవుతుందనే ఉద్దేశంతో నాకు కూడా కనపడుతుంది. జనం అంత క్యూలో ఉంది. ఈరోజు ఓటింగ్ వేయటానికి ప్రజలందరూ కూడా అన్ని పనులు మానుకుని ఓటు విలువ తెలుసుకుని ఈరోజు ఏదైతే ఈరోజు గవర్నమెంట్ ఈ యొక్క ఓటు విలువ తెలియజేస్తూ ఉన్నారో దానికి ఆదర్శంగా ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నా ఉన్నారు. అట్లాగే ఇంకా ఎవరైనా ఉన్నా ఎక్కడున్నా ఇతర గ్రామాల్లో ఉన్న అందరూ వచ్చి మీ యొక్క ఓటు విలువను కాపాడండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర ప్రగతికి సోపానం అవుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పరిధిలోని సొబ్బాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో టీడీపీకి చెందిన 2 కార్యకర్తలు గాయాల పాలయ్యారు. పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసుల రాకతో ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో చౌటప్పల్ వద్దనున్న పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీతో పాటుగా కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. కాగా శనివారం, ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు రహదారి కిక్కిరిసిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు యువత, వృద్ధులు తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కూటమి రాజకీయ నాయకులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం 7 గంటలకే బారులు తీరారు. వివిధ కారణాల వల్ల ఓటర్లు వారి వద్ద ఉన్న ఓటు స్లిప్లతో పాటుగా పలువురు వారి యొక్క ఆధార్ కార్డును కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు చూపించి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకు చేరుకుని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అధికారులు అనుమతించే వరకు ఓటర్లు బయట క్యూ మార్గాల్లో వేచి ఉన్నారు. ఇదే విధంగా కృష్ణలంకలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న 1-2 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సాంకేతిక లోపం కారణంగా పనిచేయలేదు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన యువ ఓటర్లు, సీనియర్లు అసంతృప్తి చెందారు.
Good morning, everyone. Today I have given my vote. I am a responsible citizen. మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేయండి. అందరూ వచ్చి ఓట్ చేయండి. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ కూల్. మన స్టేట్ని బాగా డెవలప్ చేసుకుందాము. మన గవర్నమెంట్ని మనమే ఎన్నుకుందాము. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఇవాళ ఓటేసి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఓటేసాను. సో నా గవర్నమెంట్ నేను చూస్ చేసుకునే ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అథారిటీస్ వర్ వెరీ గుడ్ అండ్ దే వర్ రెస్పాన్సిబుల్. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డ్యూటీ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కంప్లీట్ అండ్ ఓట్ అవర్ నేషన్, ఓట్ అవర్ లీడర్స్ టు డెవలప్ అవర్ నేషన్. థ్యాంక్ యూ. ఓటు హక్కు చక్కగా వినియోగించుకున్నాం. అందరూ ఎవరికి వాళ్ళు కోఆపరేషన్ బాగా చేశారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి మంచి ఛాన్స్ ఇచ్చారు. ఈ ఓటింగ్ వలన మనకి దేశానికి ప్రజలకి ఉపయోగపడే అభ్యర్థులు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ జనరేషన్కి బాగా హెల్ప్ చేసి జాబ్ లేని వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి ఈ 62 కూడా తీసేసి 60-58 చేసేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యోగావకాశాలు వస్తాయి. అందరూ యువకులు పెద్దవాళ్ళు కూడా అందరికీ మంచి జరిగేటట్టుగా చూడాలని చెప్పి మా కోరిక. వీల్ చైర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. అక్కడ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు 10 మంది వెయిట్ చేస్తున్నారు గేట్ దగ్గర. కాబట్టి కొంచెం వీల్ చైర్స్ ఏర్పాటు చేయగలిగితే సంతోషంగా ఉండేది. ఓన్లీ వీల్ చైర్స్ లేక పెద్దవాళ్ళని లోపలికి తీసుకురాక, అదే వీల్ చైర్ ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది, 5 సెకండ్స్లో అయిపోతుంది లోపలికి కనిగిలితే. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. వాటర్ మాత్రం మధ్య మధ్యలో అక్కడక్కడ పెడితే బాగుండేది. వచ్చేవాళ్ళు తాగటానికి వీలుగా ఉండేటట్టుగా వాటర్ ఒక్కటే, ఇంకేం అవసరం లేదు. పెద్దవాళ్ళు బాగానే కన్విన్స్ చేసి తీసుకుపోతున్నారు, ఓటేపిస్తున్నారు. బూతుల్లో కూడా అంతా బాగానే జరుగుతుంది. ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంత ప్రశాంతంగా ఎప్పుడు జరగల ఓటింగ్. నా సర్వీస్లో నేను ఆర్వో దగ్గర కూడా చేసా, కానీ పిఏగా ఇంత ప్రశాంతంగా ఎప్పుడు జరగల. అంత పీస్ఫుల్గా జరిగిపోతుంది ఓటింగ్. ఈ ఎన్నికల్లో ఇది నా రెండో ఓటు. అయితే ప్రజలందరూ ఇది నా రెండో ఓటు. అయితే అధికారులు చెప్పిన దాన్ని బట్టి పోలింగ్ శాతం చాలా తక్కువ ఉంది. కాబట్టి కొత్తగా 4 లక్షల మంది ఓటర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోవాలి. లైన్లో నుంచోవడం పెద్ద కష్టమేం కాదు. సినిమా హాల్లో లైన్లో నుంచి ఉంటాం. సో ఇక్కడ కూడా లైన్లో నుంచొని మీ ఓటు వినియోగించుకోవాలి. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. డిఫికల్టీస్ ఏమీ లేవు. స్మూత్గా జరుగుతుంది ప్రాసెస్ అంతా. బేబీతో వచ్చాను కాబట్టి కొంచెం త్వరగా పంపించేశారు. అంతా బాగానే జరుగుతుంది. ఎవ్రీథింగ్ వాజ్ సెక్యూర్. వెంటనే పంపించేశారండి. లోపల ప్రాసెస్ అంతా కరెక్ట్గానే ఉంది. ఏం ప్రాబ్లం ఏం అవ్వలేదు. ఏర్పాట్లు బాగా చేశారండి. ఎలక్షన్ ఏర్పాట్లు ఓటు వేయడానికి వచ్చే జనాలకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు, చక్కగా టెంట్లు వేశారు, కూర్చోడానికి కుర్చీలు. ఇట్లా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి లైన్లో వెయిటింగ్ లేకుండా వెంటనే ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. అంతా బాగుంది. కానీ ముసలి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. అంతా బాగానే స్పష్టంగా ఉంది. అయ్యా బాగానే చాలా బాగుందండి. పోయినసారి కన్నా కూడా ఈసారి చాలా చక్కగా పెట్టారు. లైన్లు అవి కూడా చాలా బాగున్నాయండి. బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా నిలబడి ఒక 10 నిమిషాలు అయింది, వేసేసి వచ్చేసాను. నా ఫస్ట్ ఓటు నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం తొందరగా కదిలితే లైను అంతా బాగానే ఉంటుంది. ఈ 2024లో జరుగుతున్నటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు నా ఓటు హక్కు నేను విజయవంతం వినియోగించుకున్నాను. ఇక్కడ అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ హక్కును, ఓటు హక్కును తమ ఇష్టమైనటువంటి పార్టీలకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేకుండా ఉపయోగించుకుంటారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు. చక్కగా పోలింగ్ బాగానే జరిగింది. వేసి వచ్చాము. ఏ మంచినీళ్ళు కూడా సప్లై చేశారు, తాగాము. కాస్త బాగా లైన్లో బాగానే వచ్చాము. నాయన అంతా బాగుంది, ఫ్రెష్గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది వేసినందుకు. హక్కు వినియోగించుకుని ప్రతి మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణ మంగళగిరి నియోజకవర్గం కాజాలోని పోలింగ్ బూత్లో సామాన్య ఓటర్ల తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఓటు చాలా విలువైందని సజ్జల అన్నారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
పొద్దున్నే ఇంత ఫస్ట్ అవర్లోని ఇంత టర్న్అవుట్ ఇంతమంది రావడం అనేది శుభసూచకం. అంటే ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నట్టుంది, ఎలాంటి పాలన కావాలి, ఎలాంటి పాలకులు కావాలి, ఆ ఆకాంక్షలకు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పొద్దున్నే రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభసూచకం. ప్రతి ఓటు విలువైంది. మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం వేసుకోవడానికి, ఓటు వేయడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం ఏంది చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇది ఇవ్వాలని ఆకాంక్ష. అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు, బాగున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది. ప్రశాంతంగా జరగాలి, ఎలాంటివి ఉండకూడదు. ప్రజలు తమ ఆకాంక్ష పోయినట్టు వాళ్ళు ఓటు వేసే వాతావరణం ఉండాలి. మా వైపు నుంచి దానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. మా కార్యకర్తలు కూడా సంయమనంతో ప్రశాంతంగా ఉన్నారు. ఎలాంటి ఎక్కడ రెచ్చగొట్టేదైనా వాటికి లోను కావద్దని ఆల్రెడీ చెప్పాను. మా నాయకుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగినట్టు అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి తాము సహకారం అందిస్తున్నారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు మంచి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ డే సందర్భంగా నేను నా కుటుంబంతో పాటు వచ్చి ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కావట్లేదు. ఒక తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది, అదే కలర్తో ఐడి కార్డులు ఇవ్వడం అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుందనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షంగా నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికంతా ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచన చేయండి. మోసపోతున్న మార్కులు నమ్మకండి. రియల్గా ఎవరు చేస్తారో చూసుకొని వారికి మన ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ గ్రీన్ పోలింగ్ కేంద్రంలో పలువురు వీఐపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీఐపీల కోసం ఏర్పాటైన ఈ కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ముందు జాగ్రత్తగా ఈ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో పాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దంపతులు తమ ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా ఇదే కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునే ప్రముఖులకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈరోజు మార్నింగ్ 6 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మాక్ పోల్ అయిపోయింది. నా పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. కొన్ని 6 to 7 ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి. పల్నాడు డిస్ట్రిక్ట్లో, శ్రీకాకుళంలో, తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో. బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. సో although some incidents have happened, but polling has not been affected. Things are going on smooth, and we are assuring everybody that we have made all the arrangements. Please come, vote, and we will provide all the facilities, all the arrangements as required, free, fair and peaceful election. Thank you. అంటే నేను మార్నింగ్ 5:30 నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను, ఎస్పీస్తో, కలెక్టర్స్తో. ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని చోట్ల. యాజ్ ఐ సెడ్ 6 ప్లేసెస్ ఇన్సిడెంట్ జరిగినాయి. బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు. 2 చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది. బట్ దేర్ ఇస్ నో మేజర్ ఇంజరీ టు ఎనీబడి. Yes, I have seen that thing. I am in touch with the collector. Well, we will take care of those people, but this is not a serious injury. Sir, polling station lo kontamandi partyలకు సంబంధించినటువంటి కలర్స్ షర్టు అవన్నీ కూడా వేసుకొస్తున్నారు. అసలు ఎలాంటి అంటే కలర్ మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు. బికాస్ కలర్ నేను ఏ కలర్ వేస్తాను దట్ ఈస్ మై డిస్క్రిషన్. సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే కలర్కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాను. సో ఐ ఎఫెక్టింగ్ ఎనీబడి? నో. కలర్ హైకోర్ట్ ఆర్డర్ ఉంది దీనిపైన. కలర్ కెన్ నాట్ బి, వీ కెన్ నాట్ రెస్ట్రిక్ట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కలర్. సో దిస్ ఇష్యూ డస్ నాట్ అరైజ్. ఈవీఎం సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. ఎన్నికల అనంతరం ఈవీఎంలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన అధికారులు. జూన్ 1వ తేదీన వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల పోలింగ్ తర్వాతే రిలీజ్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్. విజయవాడ రూరల్ ఎన్నికేపాడు పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత. వైసీపీ వర్గీయులు రిగ్గింగ్ కి పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న యార్లగడ్డ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.